మనకి రియల్మీ 5 ఈ డివైస్ని నేను 2 days బ్యాక్ అయితే ఆర్డర్ చేశాను. సో 2 daysలో అయితే మనకి డెలివరీ వచ్చేసింది. సో డెలివరీ స్పీడ్ అయితే చాలా బాగుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తుంది రియల్మీ 5ది. అన్బాక్సింగ్ అంటే ముందు దీని స్పెసిఫికేషన్స్ అన్ని నేను అన్బాక్సింగ్ టైంలో చెప్తాను. అండ్ దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ అన్ని అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అన్ని వీడియోస్ మీకు రావాలనుకుంటే మన ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీరు పొందొచ్చు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఆన్ అన్బాక్సింగ్ స్క్రీన్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్ నుండి వచ్చిన ఆర్డర్ అయితే. సో ఆర్డర్ని తెప్పించడానికి చాలా కష్టపడ్డాను. సో మన దగ్గర మనీ లేవు. సో మా మదర్ని అయితే చాలా రిక్వెస్ట్ చేశాను. సో తను కోఆపరేషన్తో అండ్ తను ఇచ్చిన సపోర్ట్తోనే మనం ఈ ఫోన్ అయితే తెచ్చాం. సో ఆమెకు గుర్తుగా మనం ఇక్కడ తన వాచ్ని అయితే ప్లేస్ చేసి మనం అన్బాక్సింగ్ మొత్తం ఫినిష్ చేసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా తను బిల్ చేసి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ బాక్స్ని అయితే కట్ చేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనకి ఫోన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అండ్ బిల్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి 12,000 చేంజ్ అయితే పడింది. సో ఇది 4GB + 128GB వేరియంట్ అనమాట. సో 10,000 నుండి అవైలబుల్ ఉంది ఈ ఫోన్. అండ్ బబుల్ ర్యాప్తో మనకి ఈ ఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫోన్ యొక్క ఫిజికల్ ఓవెన్యూని చెక్ చేసుకుందాం. సో బాక్స్ ఒక్కట. అండ్ రియల్మీ 5 అని మెన్షన్ చేశారు. సో 5000 mAh బ్యాటరీ అండ్ క్వాడ్ కెమెరాస్తో వస్తుంది. నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అంట. అండ్ రియల్మీ 5 అని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి మెన్షన్ చేశారు. సో టాప్ సైడ్ చూసుకుంటే మనకి బార్ కోడ్ని ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో చూసుకుంటే మనకి స్పెసిఫికేషన్స్ని మెన్షన్ చేశారు కొన్ని. సో కెమెరాస్, మెగాపిక్సెల్స్ అండ్ ఎంఆర్పి ప్రైస్, నెట్ కంటెంట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఒకసారి మనం బ్యాక్ సైడ్ టర్న్ చేద్దాం. సో రియల్మీ 5 అని కనబడుతుంది. అండ్ సార్ వాల్యుయేషన్ మెన్షన్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా అని కనబడుతుంది. సో ఫ్రెండ్స్ అదే ఒకసారి మనం సీల్స్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో కవర్ అంతా అవుట్లెట్ మొత్తం తీసేద్దాం. సో దాని ముందు స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ రియల్మీ 5 6.5 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది HD+ డిస్ప్లే అనమాట. సో రెజల్యూషన్ చెక్ చేసుకుంటే 720x1600 ఈ రెజల్యూషన్ అయితే ఇస్తుంది. అండ్ ఇది 4GB ర్యామ్ 128GB వేరియంట్ నేను ఆర్డర్ చేసింది అయితే. అండ్ 3GB 32GB 4GB 64GB అండ్ 4GB 128GB కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. 256GB వరకు మీరు microSD కార్డ్ పెట్టి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మన కెమెరాస్ చూసుకుంటే 4 కెమెరాస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అపర్చర్ 1.8తో వస్తుంది. అండ్ IMX 386 సెన్సార్ యూస్ చేశారు, సోనీ సెన్సార్. అండ్ సెకండరీ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని అపర్చర్ f2.2తో వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ సెన్స్ కోసం యూజ్ అవుతుంది. 190 degrees వరకు వైడ్ యాంగిల్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ థర్డ్ కెమెరా చూసుకుంటే f2.4తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్తో వస్తుంది. f2.4తో వస్తుంది. ఇది మనకి మ్యాక్రో షాట్స్ తీయడానికి యూజ్ అవుతుంది. సో ఫోన్ని ఎంత దగ్గర పెట్టినా మనకి ఆబ్జెక్ట్స్ని అయితే వెంటనే ఫోకస్ చేస్తుంది. సో దానికోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది f2.0తో వస్తుంది. దీని అపర్చర్. అండ్ ఇది ఫ్రెండ్స్ కెమెరాస్ గురించి. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. సో లార్జ్ ఎక్స్టెన్షన్ బ్యాటరీ అనమాట. అండ్ ప్రాసెసర్ అయితే Snapdragon 665 ప్రాసెసర్ యూస్ చేసి Adreno 610 GPU యూస్ చేశారు. సో ఇది. అండ్ మనకి బాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి కంటెంట్స్ చిన్న బాక్స్ ఉంది. దాంట్లో మనకి పేపర్ వర్క్తో పాటు కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో కేస్ మీద స్టిక్కర్ ఉంది. సో పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ ఫోన్ దగ్గరికి వచ్చేసి ఏంటో డస్టీగా ఉంది. సో ఫోన్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు చాలా కేర్ అయితే తీసుకుంటారు. గ్లౌజెస్ అవన్నీ యూస్ చేసి ఎయిర్ కూడా బాగునేవారు. సో ఏంటో మరి ఈ విధంగా ఉంది. సో దాని పక్కన పెడదాం. నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ మనకి 5 volts 2 amperes. సో 10 watts అవుట్పుట్ ఇచ్చే పవర్ బ్రిక్ అయితే ఉంది. సో ట్రావెల్ అడాప్టర్ పక్కన పెడదాం. నెక్స్ట్ USB to microSD పోర్ట్ ఇచ్చే డేటా కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లాస్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. సో సిమ్ ఎజెక్టర్తో మనకు పని ఉండేది కాబట్టి సో దాన్ని పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవి. సో ఫోన్ అయితే బయటికి తీసేద్దాం. సో ఫోన్ బయటికి తీసిన తర్వాత మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. గ్లాసీ లుక్ ఉంది. సో ఇది గ్లాసీ అయితే కాదు, ప్లాస్టిక్ బాడీ అనమాట. సో కవర్ అయితే తీసేస్తున్నాను. అండ్ ఫోన్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం. తుడుస్తాను ముందు, దాని మీద డస్ట్ అయితే ఉంది. సో ఆన్ చేసి దీన్ని ఓవర్ వ్యూ చూద్దాం. పైన మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ వస్తుంది. వాటర్ డ్రాప్తో 6.5 ఇంచ్ స్క్రీన్ ఉంది. సో సిమ్ ట్రేతో పాటు వాల్యూమ్ రాకర్స్ ఇక్కడ కనబడుతున్నాయి లెఫ్ట్ సైడ్. బాటంలో చూసుకుంటే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది, microSD పోర్ట్ ఉంది, స్పీకర్ గిల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ రాకర్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకి ఏమీ లేవు. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనపడలేదు ఇక్కడ. సో ఫోన్లో రిమూవ్ చేసినట్టున్నారు. అండ్ బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే మనకి 4 కెమెరాస్ కనబడుతున్నాయి. అండ్ మెయిన్ కెమెరా దగ్గర f1.8 అని ఉంది. సో 12 మెగాపిక్సెల్ దగ్గర. అండ్ పక్కన ఫ్లాష్ ఉంది, పక్కన ఫింగర్ ప్రింట్ మౌంట్ చేశారు, కింద రియల్మీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో డైమండ్ కట్, కొత్త రకం డైమండ్ కట్ అనమాట. అండ్ మనం సెటప్ కంప్లీట్ చేసిన తర్వాత ColorOS 6తో మనకి ఈ విధంగా అయితే వెల్కమ్ చెప్పింది. అండ్ ఫోన్ వాల్పేపర్ అవన్నీ వీళ్ళు సెట్ చేసిన దాని ప్రకారం ఈ విధంగా ఉన్నాయి డిఫాల్ట్ వాల్పేపర్స్ అయితే. సో ఒకసారి బోట్వేర్ చెక్ చేద్దాం.
బ్లోట్వేర్ అయితే చాలా హెవీగానే ఉంది. సో రియల్మీ డివైజెస్లో సో బ్లోట్వేర్ అయితే తీసేసుకోవచ్చు మనం. అన్యూస్డ్ యాప్స్ ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవచ్చు. ఇలా డైలీ హంట్ ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. సో న్యూస్ హంట్ ఏంటంటో ఇచ్చారు. సో అవన్నీ నేను రిమూవ్ చేసేస్తాను. సో మీకు అనవసరంగా ఉంటే రిమూవ్ చేసేవచ్చు. ఫోన్ కొంచెం ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి చెక్ చేద్దాం. సో పైన ఏంటో గెస్చర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ని పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ చెక్ చేద్దాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోతే మనకి మోడల్ నెంబర్ అవైలబుల్ ఉంది. ColorOS వర్షన్ 6.0.1 మీద రన్ అవుతుంది. రియల్మీ వాళ్ళు డిజైన్ చేస్తారనమాట, మోడిఫై చేశారు. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ పై మీద రన్ అవుతుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 1 చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ప్రాసెసర్ 665 ప్రాసెసర్, ర్యామ్ చూసుకుంటే 4GB ర్యామ్. డివైస్ స్టోరేజ్ చూసుకుంటే మనకి 128 జీబీలో 113 జీబీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ సెక్యూరిటీ ప్యాచ్లో చూసుకుంటే జూలైలో మీద రన్ అవుతుంది. జూలై అంటే చాలా ల్యాగ్ అనమాట. సో ఆండ్రాయిడ్ వర్షన్ మనకి అప్డేట్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ ప్యాచ్లో లేటెస్ట్ ఆగస్ట్కి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరా ఇంటర్ఫేస్ చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. కెమెరా అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇనిషియల్ ఇంప్రెషన్ చాలా బాగుంది. ఏఐ లెన్స్ అని అనుకుంటా. ఇవి చూడండి, వెంటనే డిటెక్ట్ చేసింది సీన్ డిటెక్షన్. గ్రాస్ అని అయితే సీన్ డిటెక్ట్ చేసింది. అండ్ హెచ్డిఆర్ మోడ్, ఇది వైడ్ యాంగిల్ అనుకుంటా. ఎస్, హెచ్డిఆర్ మోడ్ పక్కన మనకు వైడ్ యాంగిల్ అవైలబుల్ ఉంది. సో వైడ్ యాంగిల్ యూస్ చేసి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. పక్కన క్రోమా బూస్ట్ అవైలబుల్ ఉంది. అండ్ ఫిల్టర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్దాం. వాటర్ మార్క్ వాటిని ఎనేబుల్ చేద్దాం. సో హెచ్డిఆర్ రిచ్ టోన్ ఇవన్నీ చెక్ చేస్తాను. ఇప్పుడు వీడియో క్వాలిటీని ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది 12 మెగాపిక్సెల్ యూస్ చేసి మనకు 4K వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో 4K రికార్డింగ్ ఇచ్చారు. మన క్లారిటీ ఎలా ఉంటుందో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ మోడ్స్ చూసుకుంటే మనకి సేమ్ ఒప్పోలో ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉన్నాయి. నైట్ మోడ్, పానోరమా మోడ్ అలానే ఉన్నాయి. సో సెల్ఫీ కెమెరా అయితే మనకి ఈ విధంగా ఉంది. వీడియో మోడ్, పోర్ట్రేట్ అండ్ ఇలానే ఉన్నాయి. అండ్ వీడియో చూసుకుంటే మనకి 1080p వరకు రికార్డ్ చేసుకోవచ్చు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి. సో దీంట్లో తీసిన కొన్ని షార్ట్స్ని అయితే మేము ముందు డిస్ప్లే చేస్తాను. సో ఈ విధంగా ఉంటాయి. అండ్ పానోరమా మోడ్, టైమ్ ల్యాప్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి. సో ఇది ఫ్రెండ్స్ కెమెరాకి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే. ఒకసారి మనం వీడియోలో ప్లే చేద్దాం. సో HD+ డిస్ప్లేని ఒకసారి చెక్ చేద్దాం. సో డిస్ప్లే అయితే నాకు కూల్ అనిపించింది. సో డిస్ప్లే మనకి మంచి బ్రైటే ఉంది. అండ్ ఇంటర్నల్ స్పీకర్స్ నుండి వచ్చే సౌండ్ కూడా మనకి డీసెంట్ ఉంది. సో మరీ అంత లౌడ్ లేదు, మరీ అంత తక్కువ లేదు. సో సౌండ్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనం DRM చెక్ చేసుకుంటే ఇది వైడ్ 1 L1 సపోర్ట్ అయితే లేదు, వైడ్ 1 L3 సపోర్ట్ అవుతుంది. సో CPU Z సెన్సార్స్ని చెక్ చేద్దాం. సో సెన్సార్ అయితే అన్నీ ఇచ్చారు, ఏది స్కిప్ చేయలేదు. సెన్సార్స్ కాంప్రమైజ్ అవ్వలేదు. సో సెన్సార్స్ అయితే అన్నీ ప్రొవైడ్ చేశారు. గైరోస్కోప్, స్టెప్ కౌంటర్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిమ్ ట్రీని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. ఎట్ ఏ టైం మనం 2 4G సిమ్స్ ప్లస్ 1 microSD కార్డ్ పెట్టి యూస్ చేసుకోవచ్చు. 256 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో సిమ్ ట్రీని అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ ఫోన్ ఇంటర్నల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఎక్స్టర్నల్గా ఒకసారి చెక్ చేద్దాం అన్లాకింగ్ స్పీడ్. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, చాలా త్వరగా అన్లాక్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ అలా పెడుతున్నాను అంతే, చాలా క్విక్గా అన్లాక్ అవుతుంది. బట్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ని ఎత్తుకోవాల్సి వస్తుంది, దాంట్లో కలిసిపోయింది మనకి. సో పర్లేదు, బాగానే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే చాలా క్విక్గా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫేస్ అన్లాక్ చెక్ చేయండి. చూడండి, మీరు కింద లాక్ సింబల్ వెంటనే అన్లాక్ అవుతున్నట్టు కనబడుతుంది మీకు. సో ఫేస్ అన్లాక్ కూడా చాలా క్విక్ ఉంటుంది రియల్మీ డివైజెస్లో. సో అన్లాకింగ్ స్పీడ్. అండ్ నెక్స్ట్ మనం కేస్ని అయితే ఒకసారి వేసేద్దాం. సో కేస్ వేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ని ఎక్కువ క్యాచ్ చేస్తుంది. సో తుడుచుతాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి కేస్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది లుక్ అయితే. సో ఇవాళ రియల్మీ 5 యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ థాంక్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ.